హాయ్ ఫ్రెండ్స్, చిన్న రొయ్యలు ఎగురైతే వండుతున్నాను. చిన్న రొయ్యలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇవి దేశవాళీ రొయ్యలు అంటారనమాట దీనికి. అయితే దీంట్లో మసాలా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, లొంగ చెక్క, దాల్చిన చెక్క అంతా వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఒక చిన్న సైజు 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు వేసి కొంచెం తగినంత ఆయిల్ పోసేసుకుని దోరగా అయితే ఉల్లిపాయలు వేయించేసుకోవాలి. మసాలా అయితే పట్టేసుకున్నాను. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత రొయ్యలు అయితే వేసేసుకోవాలన్నమాట. రొయ్యల్లో వాటర్ అయితే వదులుతుంది కాబట్టి అప్పుడే రొయ్యలతో పాటు అవి కూడా ఏగుతాయి, నీసు వాసన కూడా పోతుంది. అప్పుడు పసుపు, కారం వేసేసుకొని కొంచెం ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. చేసేసుకుంటే ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. దీంట్లో మసాలాలు కూడా వేసేసుకొని కొంచెం గ్రేవీ కోసం కొంచెం నీళ్లు పోసేసుకుంటే అవి ఎగురికి కొంచెం చాలా బాగుంటుంది. ఇది చపాతీల్లో అట్లలో అయితే సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి, దీంతోపాటు నేను బిర్యానీ అయితే చేశాను. దానికోసమే ఈ రొయ్యలు ఎగురు. ఎప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకుంటాం కాబట్టి డిఫరెంట్గా రొయ్యల కర్రీ అయితే చేశాను. చాలా చాలా బాగుంది. కొత్తిమీర కూడా వేసుకుని ఇది ఇలా వచ్చింది లాస్ట్లో కర్రీ అయితే. బయట అయితే క్లైమేట్ కూల్గా ఉంది. బిర్యానీతో పాటుగా ఇది సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది.